బలిదేవత అని చెప్పి బిరుదు ఇవ్వండి. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. సోనియమ్మ అమ్మ, సోనియమ్మ అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. పిచ్చి కుక్కలు ఊర్లో స్వయం విహారం చేసి బాగుంది. సోనియమ్మ మీ అమ్మ, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అమ్మ. ఇప్పుడు నిజంగానే మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవత అయితే భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన బ్రిటిషుడు దేవుడు కదా. పెట్టు 4-5 విగ్రహాలు పెట్టేసాయి. ఎవరిది? ఎలిజబెత్ రాణి 4. అప్పుడే కదా మీరేగా చెప్పుకుంటారు స్వతంత్రం తీసుకొచ్చింది మేమే అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ తోటి పెద్ద సంబంధం ఉండదు కాబట్టి ఈ సోనియమ్మ కుటుంబ సభ్యులే మేము దేశానికి స్వతంత్రం తెచ్చినామని చెప్పేసి అది ఇది చేస్తారు కదా. మరి ఆమె దేవతే కదా. ఈరోజు తెలంగాణ 4 కోట్ల మందికి సోనియా గాంధీ దేవత అయితే అదే చెప్తున్నాం. మరి అప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 40 కోట్లు ఉండొచ్చు భారతదేశ జనాభా. వాళ్ళందరికీ బ్రిటిష్ రాణి కూడా అమ్మే అవుతుంది కదా. మరి ఒక 4-5 విగ్రహాలు తర్వాత వాళ్ళ సరే ఎలిజబెత్ రాణికి సంబంధించి భర్త ఉంటే ఆయన యొక్క 10-15 విగ్రహాలు, లేకపోతే అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో లేకపోతే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన క్యాపిటల్ సిటీల్లో ఒక విగ్రహాలు పెట్టవచ్చు కదా. మరి ఏం మాట్లాడతారండి? నాకు అర్థం కాక అడుగుతా. గింత దరిద్రమైన కూతలు, మరి బలిదేవత అంటారు. మరి బలిదేవత మొగడు మాత్రం ఇక మనం అనొద్దు, ఆయన మాజీ ప్రధానమంత్రి. కానీ బలిదేవతకు సంబంధించిన హస్బెండ్ విగ్రహం మాత్రం సెక్రటేరియట్ ముందట ఇట్లా పూలు ఇసిరేస్తుండే. ఎవరి మీద? అది నీ మీదే కాకుండా చూసుకో రేవంత్ రెడ్డి రేపు రానున్న రోజుల్లో. సీరియస్గా చెప్తున్నా. అది పూల దండ. ఆ పూల దండను ఎట్లా అనేది ఇక మనం చూడాలి. అంటే ఇంత నీచం, నువ్వు అధికారం కోసం చెప్పిన అబద్ధాలు ఇంకా నేనైతే అంటే నీ నోటితోటే మాట్లాడుతున్నావు కాబట్టి మేము జస్ట్ దీన్ని అలా చూపించే ప్రయత్నం చేస్తున్నాం అంతే. రైట్, నెక్స్ట్. కలిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో బీఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రానికి దేంతో కొట్టాలి ఇప్పుడు? మరి నేను దేంతో కొట్టాలా? నీ కాంగ్రెస్ పార్టీని దేంతో కొట్టాలి? రాగానే నువ్వు చేసిన పని ఏంది? ఫస్ట్ సరే మంచి నీకు ఒక 64 సీట్ల వరకు ఇచ్చిండు. ఆ తర్వాత ఏమంటే ఒక సిపిఐకి సంబంధించిన దాంట్లో సిపిఎం లెఫ్ట్ అని తోక పార్టీ ఒకటి నువ్వు అంటావు కదా, నువ్వు తోక పార్టీతో ఒకటి గెలిపించుకున్నావు కాబట్టి మొత్తం 65 మంది ఉన్నాక మరి వీళ్ళందరితో ఏం పని అన్నా నీకు బ్రో? వీళ్ళందరితో ఏం పని? ఈయనతో ఏం పని? పాపం ఇది ఒకసారి మీకు చెప్పాలి. పాపం ఈయన అంటే ఇక రాజకీయంగా ఈయన జీవితం క్లోజు. కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఈరోజు ఎట్లా ఉందంటే అది ఇంటర్నల్ విషయం. మరి తప్పు చేసినాం మేము, మాతోటి ఇక్కడ ఏదో అనుకొని వస్తే ఏదో అయింది. ఒక ఎమ్మెల్యే సిటీ శివారు ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పాపం చాలా లేట్ వయసు ఎమ్మెల్యే, ఇంకా దాదాపుగా దగ్గరకు వచ్చిన పాపం ఏదో అవకాశం అయితే దక్కింది. దక్కిన తర్వాత ఏమైందో తెలియదు, ఎట్లయిందో తెలియదు. కొడుకు ఏమంటారు సన్ స్ట్రోక్ కొడుకుల కోసం ఏదో పార్టీ మారిన తర్వాత ఒక 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఈసారి కూడా గెలిచిన తర్వాత రాన్నా నేను చూసుకుంటా, అది చూసుకుంటా, ఇది చూసుకుంటామని చెప్పేసి పోయిండట ఎమ్మెల్యే. పోయిన తర్వాత ఆడ సెక్రటేరియట్ అర్జెంటుగా ఒక ఫైల్ తీసుకొని పోయి మాది ఇది ఉంది అది ఉందంటే, అన్నా నువ్వు పార్టీకి రావడం వరకే నీ పనే, ఇవన్నీ మన దగ్గర కుదరవు, నీకు నేను ఏమి ఇచ్చినా కూడా అదంతా మన 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 చేతుల నుంచి జరుగుతుంది, కానీ మీకు ఇట్లాంటి ఏం బెనిఫిట్ అయితే ఏం జరగదన్నా అని చెప్పగానే పాపం కంగు తీరడం మా ఎమ్మెల్యే వంత అయిందట. వాడు రోజు అని చెప్తున్నా కదా, ఆ కామ తోటలలో అక్కడిక్కడ కూర్చొని ఒకటే మిడుకుడు. కానీ ఏంది నాకు అనవసరంగా పార్టీ మారిన పరిస్థితి ఏంది, అటుగా కూడా ఇటుగా కూడా రెండుకి జడ్డ రేవడైపోయింది నా పరిస్థితి అని చెప్పేసి అట్లా ఉంది ఇలా పరిస్థితి. అసలు రాళ్లతోటి చెప్పులతోటి ఇసిరి కొట్టాల్సిన ఎమ్మెల్యేలను నిజంగా ప్రజలు ఖచ్చితంగా నువ్వు అన్నట్టు కరెక్టే రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఇసిరి కొడతారు. ఏముకోరు ఒకరు బీఫామ్ మీద గెలిచి ఒకరిని తీసుకోనని చెప్పేసి అసలు నీ డిక్లరేషనే ఉంది కదా, దాన్ని ఉదయపూర్ డిక్లరేషన్ అనుకుంటా ఐ థింక్. సో నాకంత ఉదయపూర్ డిక్లరేషన్లో ఏమని ఉంది, జోడు పదవులు వద్దు, లేకపోతే వేరే పార్టీ నుంచి ఇక్కడ తీసుకోవద్దు అని. ఇక డిక్లరేషన్లకు అయితే ఇక దిక్కే లేదు. ఆ డిక్లరేషన్ గురించి మనం మాట్లాడుకోవడం అంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. సరే, ఇది కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఆయన ఫ్లిప్పుడు మాట, ఇదంతా చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్
చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను అయితే బుద్ధి ఉండాలి పాపం. వాళ్ళతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రానికి ప్లీజ్ కొట్టండి. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే పార్టీ మారినరో, వేరే పార్టీ నుంచి బీఫామ్ నుంచి గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పదవులు అనుభవిస్తున్న వాళ్ళని నిజంగా రాళ్లతోటి కొట్టి చంపండి. ఫస్ట్ దీన్ని ప్రోత్సహించిన వాళ్ళని రాళ్లతోటి కొట్టి చంపండి. నిజంగా చెప్తాను, తప్పే లేదంటున్నా కదా, ఆయన చెప్పిన మాటలే కదా. నిజంగా ఎవరో పక్కా పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొని వచ్చి ఆడ కూర్చోబెడితే రైట్. ప్రాంతీయ పార్టీలకు తప్పదు. ప్రాంతీయ పార్టీలకు 100% ఎట్లా అంటే అస్తిత్వం ఒక సమస్య వస్తూ ఉంటుంది. వాళ్ళకు పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఒక లీడర్ అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన దాని మీద ఒక పట్టు కోసం పార్టీలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ నీకేం రోగం పుట్టిందా సార్? నాకు అర్థం కాదు. నీ కాంగ్రెస్ పార్టీకి ఇంత దరిద్రానికి దిగజారింది. అది ఏం చెప్తాం. నెక్స్ట్ ముఖ్యమంత్రి లేరు, ఒక్కడే ఉన్నాడు. గత 9.5 ఏళ్ల నుంచి ఎక్కడ శిలాఫలకం వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేరు ఎందుకు రాస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా. ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఈ మస్తు ఇంతకంటే కామెడీ ఏమని ఉంటుందా? ఓరి నాయన, శిలాఫలకం మీద పేరు కాదు, శిలాఫలకం మీద ఏకంగా ఫోటోలు వేసుకోవడానికి 2, 3, 4 ముఖ్యమంత్రులు శిలాఫలకం మీద ఫోటోలు వేసుకుంటున్నాడండి బాబు. ఇగో ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేస్తే మీకు అర్థమైంది. శిలాఫలకం మీద ఫోటోలు, పేర్లు వేస్తేనే నువ్వు ఆయన ముఖ్యమంత్రి ఆయన, అసలు నేను శిలాఫలకం మీద పేర్లే తీసేయాలని చెప్పేసి మాట్లాడినాడు ఈ ఫ్లిప్ పర్సనాలిటీ. మరి ఇదేం జరుగుతుంది ఇక్కడ? ఇది కాదు, ఇది రేవంత్ రెడ్డి ఫోటో కాదా? పూరి నాయన, గిన్ని పచ్చి అబద్ధాలా? సరే ఇంకా చూద్దాం. ఒక్కడే ఉన్నాడు గత 9.5 ఏళ్ల నుంచి. అవును, శిలాఫలకం వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేరు ఎందుకు రాస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా. ఎట్లా ప్రకటనలు ఇస్తారు? బాగుంది. ప్రకటనలకు సంబంధించి ఓకే చెప్పన్నా. టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమని ఎవరొద్దు అన్నారు. ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరు తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమని ఎవరైతే అన్నారు. ఇది మనం మళ్ళీ వినాలి. దీన్ని ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగీర్ ఇది? ఎవరి తాత జాగీర్ అని చెప్పేసి మరి ఈరోజు మహారాష్ట్రలో తీసుకుపోయి అయ్యించినారా సార్? ఎవరి తాత జాగీర్ సార్ అది? కొండారెడ్డిపల్లిలో మీ తాతగారి నుంచి ఆస్తి నుంచి తీసుకొచ్చిపోయి ఇక్కడ మహారాష్ట్రలో మేము 6 గ్యారెంటీలు అమలు కానీ 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పేసి ప్రజల్ని మభ్య పెట్టడమే కాకుండా ఇక్కడ తీసుకుపోయి మహారాష్ట్ర ప్రజలను కూడా వస్తే ముడి మించి అన్నారు కదా. మరి ఎవరి జాగా, ఎవరి పైసలు? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి. ఖర్చు పెట్టుకోమని ఎవరైతే అన్నారు. చూసుకోండి, మరాఠా భాషలో అక్కడ ఉన్నటువంటి ఒక ఖర్గే గారు కానీ, వాళ్ళ బలిదేవత గారు కానీ, ఆ తర్వాత ఏందో ఈ కాన్సిక్వెన్స్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఏముంటుందో నాకైతే అసలు అర్థం కాదు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు, రైట్. పొంగులేటి పెద్ద లీడర్ అయిపోయినప్పుడు ఆయన కూడా పడుతుంది. మరి ఇది ఎక్కడిది? మరాఠా భాషలో ఇస్తున్నటువంటి ఈ ప్రకటనలకు పైసలు ఎవరి తాత జాగీరు? ఎవరు? నేను అడుగుతున్నా, ఎవరి తాత జాగీరు చెప్. రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. 1300 కోట్లు అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమని ఎవరైతే అభివృద్ధి కోసం. రైట్. ఇది మన వేరే సబ్జెక్ట్ ఇది. రైట్, చూసిరుగా మిత్రులారా, ఎవరి పైసలు? సరే, తెలంగాణకు సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ ఉన్న తెలంగాణలో అడ్వర్టైజ్మెంట్లు జరిగినాయి కానీ ఇప్పుడు ఏమో తెలంగాణ పైసలు పక్క రాష్ట్రంలో పోయి ఆడ పేపర్లో యాడ్ల పాలవుతున్నారా నాయన? దీనికి ఒకటి సపోర్ట్ చేస్తాడు, దీనికి ఒకటి సపోర్ట్ చేయాలి, దీన్ని ఒకటి మాట్లాడాలి. ఓకేమో ఇంత దరిద్రం ఏంది?